వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ జీడీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫైనల్గా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే మనకి వేకెన్సీ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అని డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి పోస్టల్ జీడీఎస్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ రిక్వైర్మెంట్ అయితే మనకి రిలీజ్ చేసేసారు. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. టోటల్గా నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఇక్కడ మనకి గమనించవచ్చు. 44,228 పోస్టులు అయితే మనకి టోటల్గా అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అప్లికేషన్ స్టార్టింగ్ అనేది మనకి ఈ మంత్ అంటే జూలై 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఆగస్టు 5వ తారీఖు వరకు మనకి టైం అయితే ఉంది. అయితే డీటెయిల్ నోటిఫికేషన్ కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 మనకి కంప్లీట్గా చూసుకోవచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే ఏబిపిఎం, అలాగే డాక్ సేవకు సంబంధించిన మనకి వేకెన్సీ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. అయితే మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అంతా కూడా మనకి ఆన్లైన్లోనే జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ అంతా కూడా ఆన్లైన్లోనే, ఓకేనా. అయితే ఎవరైతే ఓసీ అండ్ బీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కేవలం 100 రూపీస్ అనేది ఛార్జ్ అనేది ఉంటుంది ఇది అప్లై చేసుకోవడానికి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీకు ఎలాంటి ఛార్జ్ అనేది ఉండదు, మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ మనకి గమనించినట్టయితే ఇక్కడ మీరు ఏవైతే ఆన్లైన్లో డీటెయిల్స్ అయితే ఇస్తారో అన్నీ కరెక్ట్గా డీటెయిల్స్ ఇచ్చుకోండి అనేది క్లియర్గా మనకి ప్రొవైడ్ చేశారు. లైక్ మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ లేదా ఈమెయిల్ ఐడి కానీ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకుని సబ్మిట్ అనేది చేసుకోండి అని క్లియర్ ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ మనకి గమనించినట్టయితే ఆల్రెడీ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం, రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఈ మంత్ జూలై 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 5వ తారీఖున లాస్ట్ డేటు, ఓకేనా. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, వెబ్సైట్ ఎప్పుడు మనకి యాక్టివ్లో ఉండదు, ఓకేనా. ఇంకా ఒకవేళ మీరు అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మనకి విండోస్ అనేది కూడా మనకి ఆగస్ట్ 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఎనేబుల్ చేస్తారు, అంటే 2 డేస్ అనేది. ఆ లోపు మీరు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్ అనేది. ఇంకా నెక్స్ట్ మనకి చూసుకోవచ్చు, ఇక్కడ జీడీఎస్ అనేది మనకి ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు, మొత్తం డైరెక్ట్గా మీ యొక్క మెరిట్ మార్క్స్ ఏవైతే 10th క్లాస్ ఉన్నాయో దాని ఆధారంగానే మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి కిందకి స్క్రోల్ ఆన్ చేసుకున్నట్టయితే మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఏంటి అంటే జాబ్ రోల్ ఏంటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డే టు డే పోస్టల్ ఆపరేషన్ బ్రాంచ్ అంటే రోజుకి మనకి పోస్టల్ ఆపరేషన్ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది, అలాగే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పేమెంట్కి సంబంధించి వర్క్ చేయాలి అండ్ దీన్ని కంప్లీట్గా, ఓకేనా, పార్ట్ ఏలో మెన్షన్ చేశారు. ఇంకా పార్ట్ బిలో మార్కెటింగ్ చేయాలి, ప్రమోషన్ చేయాలి అండ్ సర్వీసెస్ అనేవి అయితే ఉంటాయి, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ పార్ట్ సిలో చూసుకోవచ్చు సింగిల్ హ్యాండిల్ అండ్ బీఓ అండ్ బీపీఎం, ఓకేనా. ఇంకా మన కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన ఏబిపిఎం కానీ మీరు గమనించినట్టయితే మనకి ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ అంటే సేల్ ఆఫ్ మీ స్టాంప్స్ అని సేల్ చేస్తారు, స్టేషనరీ అండ్ కన్వీనియన్స్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్ అండ్ డోర్ స్టెప్ ఇవన్నీ కూడా మనకి ఇందులో సర్వీస్ అనేది ఉంటుంది. అండ్ బీలో చూసుకోవచ్చు అసిస్టెంట్ బీపీఎన్ పోస్టల్ ఆపరేషన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మార్కెటింగ్, ప్రమోషన్ ఇవన్నీ కూడా ఏబిపిఎంలో అయితే మనకి కన్సిడర్ చేస్తారు. ఇంకా మనకి డాక్ సేవకి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ కానీ మనం గమనించినట్టయితే సబ్ పోస్ట్ ఆఫీసెస్, హెడ్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ ఆఫీసెస్ ఆఫ్ రైల్వే మెయిల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకి డాక్ సేవకులు అయితే ఉంటాయి. సేమ్ మనకి స్టాంప్ సేల్స్, స్టేషనరీ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ డాక్ సేవ్ హ్యావ్ టు వర్కింగ్ సార్టింగ్ ఆఫీస్ ఆఫ్ రైల్వే మెయిల్ సర్వీస్కి సంబంధించిన డాక్ సేవెస్ అయితే మీరు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరికైతే వస్తుందో ఆఫీస్ మెయిల్స్ అవి ఉంటాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ మనకి పోస్ట్ మాస్టర్ కింద కూడా మనకి ఉంటుంది అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మనకి రెసిస్టెన్స్కి సంబంధించిన డెలివరీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి శాలరీ అనేది చూసుకున్నట్టయితే బీపీఎంకి సంబంధించిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన మనకి స్టార్టింగ్ శాలరీ 12,000 నుంచి అండ్ మనకి హైయెస్ట్ 29,380 అనేది ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 12,000. ఇంకా నెక్స్ట్ మనకి ఏబిపిఎం అండ్ డాక్ సేవకి సంబంధించి మీరు గమనించినట్టయితే 10,000 నుంచి 4,470 అయితే మనకి పే స్కేల్ అనేది ఉంటుంది, ఓకేనా, పర్ మంత్ అనేది. ఇంకా ఏజ్ లిమిట్ మీరు గమనించినట్టయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్ అనేది మీకు కన్ఫామ్గా అయితే ఉండాలి, ఓకేనా. 18 ఇయర్స్ ప్లస్ అయినా పర్లేదు, 18 ఇయర్స్ అయినా ప్రాబ్లం లేదు, మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు, 40 ఇయర్స్ అనేది మ్యాక్సిమం 40.
అండ్ ఏజ్ రిలాక్సన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇంకా ఏజ్ విల్ బి డిటర్మిన్ ఆన్ ద లాస్ట్ డేట్ ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో ఏజ్ దాని ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా ఏజ్ రిలాక్సన్ మనకి గమనించినట్టయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సన్ ఉంటుంది. అండ్ ఓబీసీ ఎవరైతే ఉంటారో బ్యాక్వర్డ్ అనేది 3 years ఉంటారు. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ నో రిలాక్సన్ అయితే అనమాట. అండ్ పీడబ్ల్యూడి అంటే పర్సనల్ విత్ డిజేబిలిటీస్ ఎవరైతే 10 years ఉంటుంది. అండ్ డిజేబిలిటీ విత్ ఓబీసీ అయితే మనకి 13 years అయితే ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ మనకి పీడబ్ల్యూడి డిజేబిలిటీస్ చూసుకున్నట్టయితే 15 years అనేది ఏజ్ రిలాక్సన్ ఉంటుంది. ఇంకా క్వాలిఫికేషన్ అయితే మనకు గమనించినట్టయితే మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది స్కూల్ ఎగ్జామినేషన్ అంటే మీ 10th class అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది. అండ్ మీకు మంచి మార్కులు మెరిట్లో వస్తే ఈజీగా మీకు ఈ పోస్టల్ జీడీఎస్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ క్లియర్గా మనకు ప్రొవైడ్ చేశారు మీ 10th class అనేది. ఓకేనా, అండ్ నీకు అగైన్ అదర్ క్వాలిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీ యొక్క సైక్లింగ్ అనేది రావాల్సి ఉంటుంది. అలాగే మీరు లైవ్హుడ్ అక్కడ ఉన్న వాతావరణం అన్నీ కూడా మీకు సెట్ అయ్యి ఉండాలి అనేది క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ రిజర్వేషన్కి సంబంధించి కూడా కొన్ని ఫామ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, డైరెక్ట్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. అక్కడి నుంచి అప్లై చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ పేమెంట్ చేసుకుంటారు, అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుంటారు. ఓకేనా, అండ్ మీ యొక్క మెరిట్ లిస్ట్ ఆధారంగానే మీకు కేటాయిస్తారు. అండ్ ఇక్కడ మీకు గ్రేడింగ్ పాయింట్ అనేది కూడా ఏ విధంగా ఉంటుంది, గ్రేడ్ పాయింట్ ఎలా ఉంటుంది, మల్టిపుల్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి కూడా మీరు మల్టిఫై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్లో కొన్ని చాలా మటుకు మనకి మెయిన్గా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. మనకి వెరిఫికేషన్ టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఈ డాక్యుమెంట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, జస్ట్ అప్లై చేసుకోవడానికైతే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇస్తే సరిపోతుంది. ఓకేనా, అండ్ ఇంకా మనకి అప్లై చేసుకున్నప్పుడు ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. ఇంకా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏమీ కూడా అవసరం లేదు. ఓకేనా, అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నోట్స్ కూడా మనకి యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది కూడా ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఫర్దర్ వీడియోలో మన ప్రీవియస్లో ఆల్రెడీ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడే చూసుకోవచ్చు మనకి మీ డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలి, మీ ఫోటో జేపీఈజీ ఫార్మాట్లో అండ్ సిగ్నేచర్ అండ్ జేపీఈజీ ఫార్మాట్లో 50 KB లోపు ఫోటో అండ్ 20 KB లోపు సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ఫీజు అనేది కూడా చూసుకోవచ్చు. 100 rupees అనేది ఫీ అనేది ఉంటుంది. ఓకేనా, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే డిజేబిలిటీస్ ఉంటారో వాళ్ళకి ఎలాంటి అమౌంట్ అనేది ఉండదు. ఓకేనా, క్లియర్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సెలక్షన్ అనేది మీ యొక్క మెరిట్ ప్రకారంగా. ఓకేనా, ఓన్లీ ఈ 2 డాక్యుమెంట్లు మాత్రమే మనకు అవసరం ఉంటుంది. ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏమీ కూడా ఉండదు. ఓకేనా, ఇది మనకి పోస్టల్ జేడీకి సంబంధించిన మనకి ఇంపార్టెంట్ అనేది. అండ్ మీకు ఏదైతే అప్లై చేసుకుంటారో మీ లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా అప్లై చేసుకున్న దగ్గర రావాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు వస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అనే యానం అయితే తెలుగు అనేది ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్లో కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడే ప్రొవైడ్ చేశారు అన్నీ కూడా. తెలంగాణకి సంబంధించి కూడా మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో కూడా చూసుకోవచ్చు తెలుగు అనేది క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి పోస్టల్ జీడీఎస్కి సంబంధించిన లేటెస్ట్ జాబ్ అప్డేట్ అనేది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.